కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ క్షేత్రస్థాయిలకు వెళ్ళి కార్యకర్తలను కలవాలి. కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఎంతోమంది ఉండరు. వాళ్ళ దగ్గర నెలకు ఒకసారి 2 సార్లన్నా కలిస్తే కార్యకర్తలు కూడా కొంచెం ఖుషి అవుతారు. కార్యకర్తలను కలవకపోయి ఓట్లు వచ్చినప్పుడు కలుస్తారు, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు. ఇంకా మిగతా సమయంలో కలవరు. వాళ్ళు డిసప్పాయింటెడ్కి వెళ్తారు, అసంతృప్తికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరు అదే పరిస్థితి అయింది. ఈ మధ్యన సర్పంచ్ ఎలక్షన్లు అయితే కూడా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. సర్పంచ్ ఎక్కడనో కార్యకర్తలు ఎక్కడనో అర్థం కాకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో ఈ విషయం గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా, చూడండి. కార్యకర్తల మనోవేదనకు గురవుతున్నారు ప్రతి ఒక్కరు. సర్పంచులు, ఒక నాయకులు, కొంతమంది ఓట్ల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, వెళ్ళిపోయిండ్రు, గెలిచిండ్రు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి కార్యకర్తలు మంచిగా ఉంటేనే రేపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి సర్పంచులైనా సరే, వార్డు మెంబర్లైనా సరే కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. అది పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమంది కష్టపడి పనిచేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ ఇచ్చేటట్లు నాయకులు వ్యవహరించాలి. రేపు ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే కూడా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలిస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు వివరించారు. పిఏసీ సమావేశంలో పూర్తి విషయాలు చర్చించారు నిన్న. అదేవిధంగా మన ఛానల్ని, ప్రజా చైతన్యహస్తం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఒక వీడియో చేస్తున్నాం, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.